హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు శాంసంగ్ కంపెనీ వాళ్ళు రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేసిన శాంసంగ్ గెలాక్సీ M52 5G మొబైల్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా ఇనీషియల్ ఇంప్రెషన్స్ ఏంటనే షేర్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించిన ఒక సూపర్ ఆఫర్ గురించి కూడా షేర్ చేస్తాను. యాక్చువల్గా శాంసంగ్ బ్రాండ్ ఫోన్స్ అంటే చాలా ఎక్కువ ప్రైజ్లో పెడతా ఉంటారు, చాలా తక్కువ స్పెసిఫికేషన్స్ ఉంటే ప్రైస్ ఎక్కువగా పెడతా ఉంటారు కదా. సో కానీ ఈ పర్టికులర్ ఫోన్ మాత్రం కొంచెం డిఫరెంట్, చాలా అగ్రెసివ్గా తీసుకొచ్చారు. ఈవెన్ దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ ఆల్మోస్ట్ దీంట్లో ఉన్న హార్డ్వేర్ ఏదైతే ఉంటుందో వీళ్ళకి సంబంధించిన వేరే ఫోన్కే సేమ్ ఉంటాయి, కానీ దాని ప్రైస్కి దీని ప్రైస్కి దగ్గర ఒక 15,000 రూపాయల వరకు ప్రైస్ గ్యాప్ అయితే కనిపిస్తుంది. 1-2 ఫీచర్స్ అయితే తక్కువ ఉంటాయి. IP68 కావచ్చు, లేకపోతే మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కావచ్చు, ఇలాంటి ఫీచర్స్ 1-2 మిస్ అవుతాయి, కానీ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ హార్డ్వేర్ని దీంట్లో యూజ్ చేశారు. అండ్ ప్రైజింగ్ మాత్రం చాలా అగ్రెసివ్గా ఉంటుంది. యాక్చువల్గా ఇది మీకు 23,000 రూపాయల బడ్జెట్లోకి వస్తుంది విత్ కార్డ్ ఆఫర్ కూపను. సో ఎక్సలెంట్ ఫోన్ వీళ్ళు తీసుకొచ్చారు. అండ్ ఈ ఫోను చాలా స్లిమ్గా ఉంటుంది, చాలా నారో ఉంటుంది అనమాట. చిన్న సైజ్ ఫోన్ లాగా ఉంటుంది, చాలా పల్చగా ఉంటుంది. ఫోన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. చేతిలో మాత్రం ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. సో దీన్ని ఇప్పుడు మనం అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని చెప్తాను, ఆఫర్ కూడా మీకు లాస్ట్లో చెప్తాను. ఒకసారి చూడండి. ఇది మనకి శాంసంగ్ గెలాక్సీ M52 5Gకి సంబంధించిన బాక్స్ చాలా సింపుల్గా ఉంటుంది. పైన మీకు శాంసంగ్ గెలాక్సీ M52 5G అని రాస్తుంది. అలాగే దీనికి సంబంధించిన డిజైన్ ఇక్కడ ప్రింట్ చేశారు. అలాగే బ్యాక్ సైడ్ మాత్రం దీనికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ ఏమి ఉండవు. బాక్స్ ఓపెన్ చేస్తే ఫోనే ఉంటుంది. ఫోన్ తర్వాత మీకు ఒక ఛార్జర్ ఉంటుంది, 15 వాట్స్ ఛార్జర్. యాక్చువల్గా ఈ ఫోన్ మీకు 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, కానీ బాక్స్లో మాత్రం మీకు ఓన్లీ 15 వాట్స్ ఛార్జర్ మాత్రమే ఇస్తారు. అండ్ ఒక Type-C కేబుల్ ఉంటుంది. లోపల యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్టర్ టూల్ లాంటి అయితే ఉంటాయి అనమాట. సో ఇవి బాక్స్లో వచ్చిన కంటెంట్. దీంట్లో TPU కేస్ అయితే రాదు, గుర్తుపెట్టుకోండి. అండ్ ఛార్జర్ మాత్రం 25 వాట్స్ ఛార్జర్ కావాలనుకుంటే మీరు మళ్ళీ సపరేట్గా కొనుక్కోవాలి. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లు కానీ లేదంటే వీళ్ళకి సంబంధించిన లోకల్ సర్వీస్ సెంటర్స్, స్టోర్స్ ఉంటాయి కదా, అక్కడ మీరు కొనుక్కుంటే దొరుకుతుంది. 1000 రూపాయల బడ్జెట్లో ఏమో ఉంటుందన్నమాట 25 వాట్స్ ఛార్జర్ కావాలనుకుంటే. అండ్ దీనికి సంబంధించిన డిజైన్ విషయానికి వెళ్తే డిజైన్ మాత్రం చాలా స్లిమ్గా ఉంటుంది, చాలా స్లీక్ సైజ్లో ఉంటుంది అనమాట. చాలా నేరోగా ఉంటుంది ఫోన్ మాత్రం. అండ్ మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు గ్లాసీ ఫినిషింగ్తో ఉంటుంది. రైట్ సైడ్ మీకు ఫింగర్ ప్రింట్ స్కానర్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇది. అలాగే వాల్యూమ్ రాకర్స్. అలాగే లెఫ్ట్ సైడ్ మీకు సిమ్ ట్రే ఉంటుంది. సిమ్ ట్రే ఓపెన్ చేస్తే హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. 2 సిమ్ కార్డులు లేదంటే ఒక సిమ్ కార్డు, ఒక SD కార్డు అయితే మీరు రిటర్న్ పెట్టుకోవచ్చు. టాప్లో మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది. బాటమ్ సైడ్ మెయిన్ మైక్రోఫోను, అలాగే Type-C పోర్టు, అలాగే స్పీకర్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇది సింగిల్ స్పీకర్తోనే వస్తుంది అనమాట. ఇక టాప్లో మీకు పంచోల్ అనేది మిడిల్లో ఉంటుంది డిస్ప్లే మీద. డిస్ప్లే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. సన్లైట్ విజిబిలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది. మీకు ఇది సూపర్ AMOLED డిస్ప్లే, సామ్సంగ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్తో వీళ్ళు తీసుకొచ్చారు. అండ్ దీంట్లో 1 UI కాబట్టి ఇంకా కొంచెం డిస్ప్లే క్వాలిటీ అనేది ఇంకా బెటర్గా మీకు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ఫోన్ని బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడే దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ అనేది చెప్తాను. శాంసంగ్ గెలాక్సీ M52 5Gలో మీకు 6.7 ఇంచెస్ ఫుల్ HD రెజల్యూషన్తో సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. HDR10 సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో వాడిన ప్రాసెస్ మీకు Qualcomm Snapdragon 778G 5G ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది ఒక 6 నానోమీటర్ ప్రాసెసర్, బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 2.4 GHz స్పీడ్ అయితే ఉంటుంది. దీంట్లో గ్రాఫిక్స్ మీకు Adreno 642L GPUని యూజ్ చేశారు. దీంట్లో 5G బ్యాండ్స్ అనేవి ఒక 11 వరకు సపోర్ట్ చేస్తాయి. అండ్ దీంట్లో ర్యామ్ టెక్నాలజీ LPDDR4X ర్యామ్ టెక్నాలజీ ఉంటుంది. అలాగే స్టోరేజ్ టెక్నాలజీ UFS 2.1 స్టోరేజ్ టెక్నాలజీతో ఉంటుంది. చాలామంది ఇది eMMC 5.1 అనుకున్నారు, కాదు, ఇది UFS 2.1 స్టోరేజ్ టెక్నాలజీతో వస్తుంది. కొంచెం లేటెస్ట్ టెక్నాలజీనే వీళ్ళు దీంట్లో యూజ్ చేస్తారు. బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరా ఉంటాయి. మెయిన్ కెమెరా మీకు 64 మెగాపిక్సెల్ GW3 సెన్సార్ని యూజ్ చేశారు. అలాగే దీంట్లో 4K రికార్డింగ్ at 30 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. 1080లో 30 అలాగే 60 కూడా సపోర్ట్ చేస్తుంది. రెండోది 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, మూడోది 5 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ని యూజ్ చేశారు. అలాగే ఫ్రంట్ సైడ్ పంచోల్ మీకు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని యూజ్ చేశారు. దీంట్లో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 15 వాట్స్ ఛార్జర్ బాక్స్లో ఇస్తారు. అలాగే మీకు 25 వాట్స్ అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కాన్తో వస్తుంది. అలాగే ఫేస్ అన్లాక్ సపోర్ట్ చేస్తుంది. Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే One UI 3.1తో ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది అనమాట. సో ఇది దీంట్లో ఉన్న హార్డ్వేర్ పరంగా చూసుకుంటే ఫీచర్స్. అండ్ ఇది శాంసంగ్ గెలాక్సీ A52 5Gతో కంపేర్ చేసుకుంటే దీంట్లో మీకు మిస్ అయ్యేది ఒకటి ఏంటంటే మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, రెండోది మీకు IP68 అయితే దీంట్లో లేదు. ఇవి రెండు అయితే మేజర్గా మీకు జనరల్గా మనం ఆలోచించుకుంటే దానికి దీనికి ఉన్న డిఫరెన్సెస్ ఇవి రెండు మెయిన్గా కనిపిస్తూ ఉంటాయి మనకి. ఇక దీనికి సంబంధించిన UI విషయానికి వెళ్తే మాత్రం ఇది One UI 3.1 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది కదా. యూజర్ ఇంటర్ఫేస్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. సామ్సంగ్ ఫోన్స్ అంటేనే కొంచెం డిఫరెంట్ UIతో వస్తుంది కదా. UI చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అయితే దీంట్లో వీళ్ళు యాడ్ చేశారు.
తీసుకొచ్చారు. అండ్ దీంట్లో ఒకసారి యాప్స్ విషయానికి వెళ్తే దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ బ్లోట్వేర్ యాప్స్ అయితే మీకు దీంట్లో కూడా ప్రీ ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్ లాగా ఉంటాయి. మీకు స్పాటిఫై కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, బైజెస్ కావచ్చు, అలాగే ఇంకా మీకు నెట్ఫ్లిక్స్ కావచ్చు, అమెజాన్ ప్రైమ్ కావచ్చు, ఇలాంటివి. అండ్ ఇవన్నీ కూడా మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. ఈవెన్ మీకు నెట్ఫ్లిక్స్ కూడా దీంట్లో అన్ఇన్స్టాల్ అయితే అవుతుంది. ఇది ఒక మంచి విషయం. ఇంతకుముందు నెట్ఫ్లిక్స్ అన్ఇన్స్టాల్ అయ్యేది కాదు, ఇప్పుడైతే నెట్ఫ్లిక్స్ కూడా మీరు అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ దీంట్లో మీరు యాప్స్ ఒకసారి చెక్ చేస్తే దీంట్లో డిఫాల్ట్ డైలరు వీళ్ళకి సంబంధించిన డైలరే ఉంటుంది, వీళ్ళకి సంబంధించిన మెసేజింగ్ యాపే ఉంటుంది. ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. జనరల్గా మీకు ఇప్పుడు అన్ని ఫోన్స్లో మీకు గూగుల్ డైలర్ వస్తుంది కదా, కాల్ రికార్డింగ్ చేసుకుంటే ఎదుటి వరకు నోటిఫికేషన్ వెళ్తుంది. కానీ దీంట్లో మాత్రం అలాంటి ఏమి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. వీళ్ళ ఓన్ డైలర్తో ఇది వస్తుంది. అండ్ దీంట్లో కూడా ఒక లాంచర్ అయితే ఉంటుంది. లాంచర్ మీకు సామ్సంగ్ లాంచర్ తెలుసు కదా, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్తే, డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్తే ఇది మీకు హై రిఫ్రెష్ రేట్ దీంట్లో ఫీచర్ ఉంటుంది, 120 Hz. అది మీరు పెట్టుకుంటే ఇంకొంచెం బెటర్గా ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఒకసారి మన సాఫ్ట్వేర్ అప్డేట్స్ విషయానికి వెళ్తే ఒకసారి సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే ప్రజెంట్గా మనకి అవైలబుల్గా ఉంది. ఇది లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్, అలాగే కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. అలాగే ఒకసారి అబౌట్ ఫోన్లోకి వెళ్తే, సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే ఇది Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ సెప్టెంబర్ సెక్యూరిటీ ప్యాచ్తో ఇది వస్తుంది. అలాగే ఒకసారి స్టోరేజ్ అలాగే ర్యామ్కి సంబంధించిన ఫీచర్స్ చూసుకుంటే అవుట్ ఆఫ్ 128 జీబీలో మనకి ఇది దగ్గర 110 జీబీ అయితే మీకు ఫ్రీగా అవైలబుల్గా ఉంది. అంటే నియర్లీ ఒక 18 జీబీ నుంచి 20 జీబీ వరకు ఇది మీకు ఓఎస్ కింద ఆక్యుపై అయితే చేసుకుందనమాట. అండ్ దీంట్లో మీకు ర్యామ్, ఎక్స్టెండెడ్ ర్యామ్ టెక్నాలజీ ఇలాంటి ఫీచర్స్ కూడా ఉంటే సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా వీళ్ళు తీసుకొస్తారు. అవి మీరు అప్డేట్ చేసుకున్న తర్వాత మీకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఒకసారి డిస్ప్లే క్వాలిటీ విషయానికి వెళ్తే దీంట్లో చాలా రకాల వీడియోస్ అయితే నేను ప్లే చేసి చూశాను. డిస్ప్లే క్వాలిటీ మొత్తం సూపర్గా ఉంది. ఇది 120 Hz సామ్సంగ్ డిస్ప్లే కాబట్టి మీకు క్వాలిటీ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ అదర్ ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే. డిస్ప్లే క్వాలిటీ మాత్రం దీంట్లో ఎక్కడ కూడా మీరు కాంప్రమైజ్ అయ్యేదే లేదు, చాలా బాగుంది డిస్ప్లే క్వాలిటీ మాత్రం. అండ్ దీంట్లో మీకు వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ కూడా అవైలబుల్గా ఉంది. హెచ్డి అంటే 1080లో మీకు వీడియోస్ అయితే ప్లే అయితే డైరెక్ట్గా చేస్తుంది. ఇది ఒక మంచి విషయం. మీకు నెట్ఫ్లిక్స్ కావచ్చు, అమెజాన్ ప్రైమ్ కావచ్చు, ఇలాంటి వాటిలో మీరు హెచ్డీలో మీరు మూవీస్ అయితే చూసుకోవచ్చు అనమాట. అలాగే ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది కదా. నేను ఆల్రెడీ నా ఫింగర్ ప్రింట్ అయితే దీంట్లో ఎన్రోల్ చేశాను, చాలా స్పీడ్గా ఉంటుంది. జనరల్గా ఫిజికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ అనేవి ఎప్పుడు కూడా ఫాస్ట్గా ఉంటాయి వెన్ కంపేర్డ్ విత్ ఆప్టికల్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్స్. అండ్ దీంట్లో మీకు ఫేస్ అన్లాక్ కూడా అవైలబుల్గా ఉంది, అది కూడా మీకు మంచిగా ఫాస్ట్గానే ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ దీనికి సంబంధించిన కెమెరా డిపార్ట్మెంట్లో కోసం వెళ్తే మీకు బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. 64 మెగాపిక్సెల్ వీళ్ళది ఓన్ సామ్సంగ్ GW3 సెన్సార్ని దీంట్లో యూజ్ చేశారు. బ్యాక్ కెమెరా క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది. డే లైట్ కండిషన్లో కావచ్చు, లో లైట్ కండిషన్లో కావచ్చు, అలాగే ఫ్లవర్స్ కావచ్చు, అలాగే నేచర్ కావచ్చు, అలాగే హ్యూమన్ ఫేసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు చాలా మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే ఇస్తుంది. అలాగే ఫ్రంట్ కెమెరా కూడా సూపర్గా ఉంది, నాకు బాగా నచ్చింది ఫ్రంట్ కెమెరా మాత్రం. ఫ్రంట్ కెమెరాలో క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అండ్ మీకు ఇంకా 2 కెమెరాస్ ఉంటాయి, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, అలాగే 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కూడా నేను షార్ట్స్ తీసాను, మ్యాక్రో షార్ట్స్ కూడా పర్లేదు. 5 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి కొంచెం పర్లేదు, మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే ఇస్తుంది. వెన్ కంపేర్డ్ విత్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రోస్తో కంపేర్ చేసుకుంటే 5 మెగాపిక్సెల్ మ్యాక్రోస్ మాత్రం చాలా బెటర్గానే పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ వీడియో రికార్డింగ్లో కూడా మీకు ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ మాత్రం లేదు, నార్మల్గా మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ మాత్రమే ఉంటుందన్నమాట. సో ఇది దీంట్లో ఉన్న ఓవరాల్గా ఫీచర్స్. ఇది యాక్చువల్గా వీళ్ళు లాంచ్ చేసింది 6GB ప్లస్ 128 GB వేరియంట్ 25,999 రూపాయలకి లాంచ్ చేశారు. అండ్ మీకు ఇది చాలా రీజనబుల్ ప్రైజింగ్లో తీసుకొచ్చారు నిజానికి. అండ్ ఇప్పుడు మీకు అమెజాన్లో ఆఫర్స్లో కూడా ఇది ఎక్సలెంట్ ప్రైజింగ్లో అవైలబుల్గా ఉంది. 1000 రూపాయల కూపన్ అవైలబుల్గా ఉంటుంది, మీరు టిక్ చేసుకోవాలి. అలాగే మీరు HDFC కార్డు యూజ్ చేస్తే ఇంకొక 1500 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. అంటే 23,499 రూపాయలకి ఈ ఫోన్ వస్తుంది. సో 23,000 రూపాయల బడ్జెట్లో మీకు ఇక్కడ మేజర్ హైలైట్స్ ఏంటంటే స్నాప్డ్రాగన్ 778G 5G విత్ 11 బ్యాండ్స్, అలాగే మీకు 64 మెగాపిక్సెల్ కెమెరా మంచి క్వాలిటీ, అండ్ 120 Hz డిస్ప్లే, సామ్సంగ్ డిస్ప్లే, అండ్ సామ్సంగ్ One UI, అలాగే నాక్స్ సెక్యూరిటీ, సామ్సంగ్ బ్రాండ్ వాల్యూ, ఇవన్నీ ఒకసారి చూసుకుంటే పర్లేదు. ఇంతకుముందు సామ్సంగ్ ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే ఇది మాత్రం కొంచెం చాలా రీజనబుల్ ప్రైజింగ్లో తీసుకొచ్చారు, 23,000 రూపాయల బడ్జెట్లో అంటే. సో యాక్సెప్ట్ చేయొచ్చు. ఓవరాల్గా మాత్రం ఈ ఫోను సాటిస్ఫై అనే చెప్పాలి. 23,000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న ఆఫర్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఇది ఖచ్చితంగా వాల్యూ ఫర్ మనీ ఫోన్ అని చెప్పొచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ సామ్సంగ్ గెలాక్సీ M52 5Gకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండే. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.